ఐఐటీలు ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆలోచన? ఏ ప్రధానమంత్రి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఐఐటీలు ఐఐఎంలు నోబెల్ గ్రహీతలు ఈ దేశానికి అందించిన యూనివర్సిటీలు? నిజంగానే ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ తన మొదటి ప్రాధాన్యత, ఇరిగేషన్ దాంతో సరి సమానంగా ప్రాధాన్యత అనుకోకపోయిన ఉంటే ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి సాధించి ఉండేదా? మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ మన పక్కనే ఉంది, బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. 1947కు ఒక 3-4 సంవత్సరాల ముందు 3-4 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఆ దేశాల యొక్క స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఒకసారి పోల్చి చూసుకోండి. ఈనాడు 140 కోట్ల జనాభా, 35 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల జనాభా పెరిగినా ఈ జనాభాకు విద్యను, ఈ జనాభాకు భోజనాన్ని అందించగలుగుతుంది దేశము అని అంటే ఎవరి ప్రణాళికల వల్ల ఈ దేశం? ఏ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధి హరిత విప్లవం తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధులు, ఏ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేసినాయి? విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఆ రోజున్న ఆర్థిక వ్యవస్థ, ఆ రోజున్న ఆర్థిక వనరులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులు అందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 60 సంవత్సరాలు, 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరు అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఉన్నది. మరి అయినా ప్రధానమంత్రి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని, రోటీ కపడా और మకాన్ అన్న ఇందిరాగాంధీ గారిని, పేదలకు కూడు గూడు నీడ అన్న గొప్ప వ్యక్తులను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు గొప్పగా కొలుచుకునే నాయకులను కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలనే మనం దృష్టిలో పెట్టుకొని ఆ విమర్శలతో మనం బాధపడి పని చేయకుండా ఉంటే ఈ దేశం ముందుకు సాగదు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క సరాసరి జీవన ప్రమాణం, ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ 32 ఇయర్స్, 32 సంవత్సరాలే ఒక మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. ఈరోజు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ వచ్చినాయి, 73 సంవత్సరాలు ఒక మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్. టుడే 73 ఇయర్స్. 32 సంవత్సరాలు ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ నుంచి 73 సంవత్సరాలకు మనం పెంచడం. గోయింగ్ ఫార్వర్డ్ అది 100 ఇయర్స్ కూడా కావచ్చు. ఈ ఫౌండేషన్ వేసింది ఎవరు? ఈ ఆలోచనలనే విధానాలుగా మార్చిన వాళ్ళు ఎవరు? ఆ విధానాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయా లేవా?
చిన్న చిన్న సంఘటనలను చూపించి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుకుంటే ఆనాడు జరిగిన యుద్ధంలో చైనాను ఓడించి, ఆనాడు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి, పాకిస్తాను కలిసి ఉంటే ఈ దేశ మనుగడకు ప్రమాదంగా మారుతుందంటే పాకిస్తాన్ని చీల్చి రెండు దేశాలుగా బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా చీల్చి ఆ దేశాన్ని అన్ని రకాలుగా బలహీనపరిచి భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి ఎవరు మీకు తెలీదా? నేను చెప్పాలా? అలాంటి గొప్ప వ్యక్తులను కూడా ఈరోజు విమర్శిస్తారు. దాని గురించి మనమేం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. కాలక్రమేణా ఆహార సమస్య తీరింది, విద్యా సమస్య తీరింది. ఈరోజు మీరందరూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో చాలామంది మీరు సింగిల్ టీచర్స్ ఉన్నారు. ప్రతి గూడెంలో సింగిల్ టీచర్, ప్రతి 2 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ లోపల ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్, 10 ఆనాటి ఉమ్మడి జిల్లాలకు 10 యూనివర్సిటీలు. వీటన్నిటిని కూడా ఏ ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్ధం చేసినరో, ఏ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినరో, ఏ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల నియామకాలు జరిగినాయో మీరు ఒకసారి చరిత్రను తిరిగేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. అక్కడి నుంచే మొన్నటి వరకు ఉన్న మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఆ పాఠశాలనే చదువుకున్నాడు. ఇంతకంటే ముందు మన బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే, అతను అక్కడే చదువుకున్నాడు. అదే ఈనాటి నవోదయ స్కూళ్ళకు స్ఫూర్తి. అవే ఈరోజు మనం కట్టుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్ళకు స్ఫూర్తి. దేశానికే ఈరోజు ఐఏఎస్లను, ఐపీఎస్లను గొప్ప నాయకత్వాన్ని అందించిన ఆలోచన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే సమూలంగా మార్చడం వల్లనే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ విద్య అందింది, మన ఆకలి తీరింది. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమంటే సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు. ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా, నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, 2 కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నాను. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని ఈ విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం,
బడికొచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే, అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ అవే చేస్తే కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. పేదవాడికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి అసైన్మెంట్ భూములు ఇచ్చి ఉండొచ్చు. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సిపెక్, మీరే భాగస్వాములు అందులో, సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే మనం చేస్తే 56 కాలమ్స్లో నింపిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే వెనుకబాటుతనానికి ఆస్తి లేకపోవడం కాదు అని చెప్పి ఒక క్లాసిక్ ఒక ఫైండింగ్ వచ్చింది. వెనుకబాటుతనానికి వాళ్ళకుండే ఆస్తుల అంతస్తులతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది దగ్గర 20-30 ఎకరాల భూమి ఉంది, లేకపోతే 200-500 గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్నాయి. కానీ సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కానీ సమాజంలో చాలా ఎలీట్ క్రౌడ్ కింద వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంది. ఈ రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు మానసికంగా. కానీ ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక ఆదివాసియో బాగా చదువుకొని ఒక డాక్టరో, ఒక ఇంజనీర్గానో, ఒక లాయర్గానో, ఒక ఐఏఎస్గానో రాణించి సమాజంలో అత్యంత ముందల నిలబడ్డాడు. అతనికి ప్రభుత్వం మీద ఆధారపడే అవసరమే లేదు, అతనే 10 మందికి సహాయాన్ని అందించే పరిస్థితి ఉంది. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ సర్వే రిపోర్ట్ ఈస్ దట్ education is foundation for your development, not your financial status. కొంతమంది యాదవ్ సోదరులు, మా కురుబ సోదరులు 30-40 ఎకరాల భూమి ఉంది, 100-200 మేకపిల్లలు ఉన్నాయి, అవసరం అనుకుంటే 1 కేజీ బంగారం ఉంది. కానీ పిల్లల్ని చదివించుకోకపోవడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న మార్పును, ఈ సమాజం ఏ వైపు పోతుందో వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కానీ బికాజ్ ఆఫ్ రిజర్వేషన్, బికాజ్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి ప్రయోజకులైన డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడం వల్ల ఈరోజు సమాజం వాళ్ళందరినీ గౌరవిస్తుంది. సమాజంలో ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ దగ్గర అవసరానికి వచ్చి చేయి చేస్తున్నారు, మీరు సాయం చేయండి సార్, మీరు వైద్యం చేయండి సార్, మీరు మా పిల్లలకు చదువు చెప్పండి సార్, మీరు కలెక్టరో లేకపోతే మీరు ఐపీఎస్ఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఈ సమస్య ఉన్నది పరిష్కరించండి సార్, మా గ్రామానికో మా కుటుంబానికో అని చెప్పుకుంటున్నాం. కానీ కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోయా ఏమీ అడగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి విద్య లేకపోవడమే. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇల్లు, పెన్షన్, అసైన్మెంట్ భూములు ఇవన్నీ మీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే, చేస్తుంది. ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే. కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక ప్రయోజకుని తయారు చేస్తే ఇంకా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వం వైపు చూడకుండా వాళ్ళని ఈ సమాజంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి మీ దగ్గరనే ఉంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడనే ఉంది, ఉపాధ్యాయుల దగ్గర ఉంది. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థి మీద
1,08,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలనో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్కు పంపించుకుంటే నెలకు 2,000 ఫీజు కట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెడుతున్న ఖర్చు 24,000. ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు, పుస్తకాలు ఇంకేమైనా పెట్టవచ్చు, ఇంకొక 24,000. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కు మించి ఖర్చు పెడతలేం మనం వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మరి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు వెళ్తుండ్రు? ప్రైవేట్లోనే చేర్పించాలని ఎందుకు అనుకుంటుండ్రు? 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలనే మన పిల్లలు పెరగడం మొదలుపెట్టి 2014 నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్. ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 ఇయర్స్ గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్లు, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ఫాల్ చూసింది? 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్. Then only my chief secretary, my education secretary or my IT secretary will focus on that. నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈరోజు కొంతమంది అంటున్నారు, నేను మన కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలనా? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానికు లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ను వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? నిర్లక్ష్యానికి లోనైన పాలిటెక్నిక్లను ఒకప్పుడు ఐటీలో చేరితే మా పిల్లగాడు అమెరికాకి వెళ్తాడు, డాలర్లు వస్తే దాంతోపాటు పెళ్ళై కట్నం కూడా వస్తుంది అనే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులకు భారమై వెనక్కి రాలేక అక్కడ ఉండలేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రపంచంలో వచ్చిన మార్పు, వైట్ కాలర్ జాబ్స్ లేవు, వైట్ కాలర్ జాబ్స్కు కష్టం అనుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టి
వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేమే యూనివర్సిటీ పెడితే నా దగ్గర 14 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏముందో ఇక్కడ ఉన్న మా వీసీలు ఉన్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ శాఖ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఈరోజు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ సిఇఓ వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ సిఇఓ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల సిఇఓలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాదులో ఏటీసీలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గిన ఉన్న పలంగా నా అప్పు నాకు కట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఊర్లలో అప్పుడప్పుడు మనం భూమి ఇల్లు పెట్టి అప్పు తెచ్చుకుంటే కట్టలేక